హాస్యానికే కేర్ ఆఫ్ అడ్రస్, ఎంటర్టైన్మెంట్కి మారు పేరు, సంక్రాంతి అంటేనే వారు అనే విధంగా మా అనిల్ రావిపూడి గారు పేరుని మార్చుకున్నారు, మలుచుకున్నారు. అనిల్ రావిపూడి గారు, హలో. ఎందుకు సంక్రాంతికే వస్తున్నారు, ఉగాదికి ఎందుకు రాకూడదు? వచ్చానుగా ఉగాదికి. ఇక్కడికి వచ్చారు, థియేటర్కి వస్తారు. అక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓకే, అంటే ప్రతి సంవత్సరం మీరు సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఉగాదికి కూడా వచ్చేటువంటి తర్వాత ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సంక్రాంతికి సీట్లు ఫుల్ అయిపోతే ఉగాదికి వెళ్ళిపోవటం. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మీరు డైరెక్షన్ అంటే ఎవరిని ఆదర్శంగా చెప్తారు? మీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి దర్శకుల పేరు? నాకు జంజాల్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆల్వేస్ ఇన్స్పైరింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మరి ఈరోజు ఉగాది పర్వదినాన్న ఈ షడ్రుచుల్లో నుంచి ఒక రుచిని సెలెక్ట్ చేయాలి అంటే? అన్ని రుచులు ఉంటేనే లైఫ్ బాగుంటుంది, చేదు ఉంటేనే తీపి వాల్యూ కాబట్టి. సో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది మీరు చెప్తారా లేదా అని మేము వెయిట్ చేశాము, మీరు అదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. హాస్యానికే కేర్ ఆఫ్ అడ్రస్, ఎంటర్టైన్మెంట్కి మారు పేరు, సంక్రాంతి అంటేనే వారు అనే విధంగా మా అనిల్ రావిపూడి గారు పేరుని మార్చుకున్నారు, మలుచుకున్నారు. అనిల్ రావిపూడి గారు, హలో. ఎందుకు సంక్రాంతికే వస్తున్నారు, ఉగాదికి ఎందుకు రాకూడదు? వచ్చానుగా ఉగాదికి. ఇక్కడికి వచ్చారు, థియేటర్కి వస్తారు. అక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓకే, అంటే ప్రతి సంవత్సరం మీరు సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఉగాదికి కూడా వచ్చేటువంటి తర్వాత ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సంక్రాంతికి సీట్లు ఫుల్ అయిపోతే ఉగాదికి వెళ్ళిపోవటం. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మీరు డైరెక్షన్ అంటే ఎవరిని ఆదర్శంగా చెప్తారు? మీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి దర్శకుల పేరు? నాకు జంజాల్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆల్వేస్ ఇన్స్పైరింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మరి ఈరోజు ఉగాది పర్వదినాన్న ఈ షడ్రుచుల్లో నుంచి ఒక రుచిని సెలెక్ట్ చేయాలి అంటే? అన్ని రుచులు ఉంటేనే లైఫ్ బాగుంటుంది, చేదు ఉంటేనే తీపి వాల్యూ కాబట్టి. సో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది మీరు చెప్తారా లేదా అని మేము వెయిట్ చేశాము, మీరు అదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. హాస్యానికే కేర్ ఆఫ్ అడ్రస్, ఎంటర్టైన్మెంట్కి మారు పేరు, సంక్రాంతి అంటేనే వారు అనే విధంగా మా అనిల్ రావిపూడి గారు పేరుని మార్చుకున్నారు, మలుచుకున్నారు. అనిల్ రావిపూడి గారు, హలో. ఎందుకు సంక్రాంతికే వస్తున్నారు, ఉగాదికి ఎందుకు రాకూడదు? వచ్చానుగా ఉగాదికి. ఇక్కడికి వచ్చారు, థియేటర్కి వస్తారు. అక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓకే, అంటే ప్రతి సంవత్సరం మీరు సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఉగాదికి కూడా వచ్చేటువంటి తర్వాత ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సంక్రాంతికి సీట్లు ఫుల్ అయిపోతే ఉగాదికి వెళ్ళిపోవటం. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మీరు డైరెక్షన్ అంటే ఎవరిని ఆదర్శంగా చెప్తారు? మీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి దర్శకుల పేరు? నాకు జంజాల్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆల్వేస్ ఇన్స్పైరింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మరి ఈరోజు ఉగాది పర్వదినాన్న ఈ షడ్రుచుల్లో నుంచి ఒక రుచిని సెలెక్ట్ చేయాలి అంటే? అన్ని రుచులు ఉంటేనే లైఫ్ బాగుంటుంది, చేదు ఉంటేనే తీపి వాల్యూ కాబట్టి. సో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది మీరు చెప్తారా లేదా అని మేము వెయిట్ చేశాము, మీరు అదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.